హలో ఆల్. చలికాలంలో వేడి వేడిగా ఘాటుగా ఒక సూప్ చేసుకొని తాగితే చాలా బాగుంటుంది కదా. అలాంటి ఒక హెల్దీ సూప్ రెసిపీని ఈరోజు వీడియోలో చూసేద్దాం. దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఒక ఇంచ్ అల్లంని సన్నగా తరుక్కొని, అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మీకు నచ్చిన కూరగాయలని వేసుకోవచ్చు. దీంట్లో నేను ఇప్పుడు బఠానీ, క్యారెట్, కాలీఫ్లవర్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. మీరు కావాలంటే దీంట్లో బీన్స్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్ లాంటివి కూడా వేసుకోవచ్చు. వీటన్నింటినీ హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ సాట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 200 ml వాటర్ని వేసుకొని, ఉప్పు, పుదీనా అలాగే పెప్పర్ పౌడర్ని కూడా వేసుకొని కూరగాయ ముక్కలన్నీ కూడా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. దీంట్లో మనం అల్లం, వెల్లుల్లి అలాగే మిరియాల పొడిని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ సూప్ చాలా ఘాటుగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక టీ స్పూన్ రాగి పిండిని తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మరుగుతున్న నీళ్ళలో వేసి ఉండలు లేకుండా కలుపుకొని ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5-6 నిమిషాలు ఉడికిన తర్వాత అది చిక్కబడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మన హెల్దీ టేస్టీ రాగి సూప్ రెడీ అయిపోతుందండి. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.